హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. 5 ఎకరాలకు ఇవ్వబోతున్నారా? 10 ఎకరాలకు ఇవ్వబోతున్నారా? సో ఇప్పుడే వచ్చిన గ్రీన్ సిగ్నల్ దీనికి సంబంధించిన అప్డేట్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇప్పటివరకు రైతు బంధు ఇచ్చిన పద్ధతిని మార్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికి సంబంధించిన వచ్చిన అప్డేటే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియోలో మీకు చాలా బెటర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. ఇక్కడ మనకి రైతు బంధుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైతు భరోసాలో మనకి 69 లక్షల లబ్ధిదారులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అందులో 5 ఎకరాల లోపు ఉన్న వారు ఎంతమంది ఉన్నారంటే 64 లక్షల మంది ఉన్నారు. అంటే 69 లక్షల మందికి ఉన్న వ్యవసాయం ల్యాండ్ వచ్చేసరికి 1,52,00,000 ఎకరాలు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమైందంటే కేవలం అంటే 69 లక్షల్లో 1,52 ఉంటే 64 లక్షల మందికి ఎంత ఉందంటే భూమి 1,11,00,000 మంది, 1,12,00,000 ఎకరాలు ఉంది. అంటే ఇంకా సుమారు మనకి 40 లక్షల ఎకరాలు, అంటే కేవలం 5% దగ్గర ఉంది. అంటే గుర్తుపెట్టుకోండి. సో కేవలం 5% దగ్గరనే 40 ఎకరాలు ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలన్న ఆలోచనలో పడడం జరిగింది వ్యవసాయం దీనికి సంబంధించి రైతు బంధు. ఎందుకంటే 64 లక్షల మందికి 5 ఎకరాల లోపే ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అంటే 64 నుంచి 69 మధ్యలో ఉన్న ఏదైతే 5 లక్షల మంది ఉన్నారు, ఈ 5 లక్షలకే సుమారు 40 ల్యాక్స్ ఎకరాస్ ఉంది. సో ఈ 40 ల్యాక్స్ ఎకరాస్కి కట్టడి చేయాలన్న ఆలోచన ప్రభుత్వం దగ్గరికి రావడం జరిగింది. దీనికి సంబంధించి అప్పుడే వాళ్ళు ఏం చెప్పారంటే వెంటనే వీటిని ప్రక్షాళన చేయండి. గుట్టలకి ఏ విధంగా వెళ్ళింది, అదేవిధంగా రోడ్లకి, అదేవిధంగా 10 ఎకరాల లోపు వేయాలని చెప్పేసి ఒక సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ కంటే ఎక్కువ భూమి ఉండడం, సో ఇటువంటి అంశాలు తెరపైకి తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు ఏమైందంటే ఈ ఈ ఏదైతే పరిశీలనకు వచ్చిన తర్వాత సో 5 ఎకరాలకి ఒక పర్సన్కి 5 ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ ఎవరైతే కలిగి ఉంటారో వారికే వెయ్యాలి అని చెప్పేసి క్యాబినెట్లో అయితే రేపు మీటింగ్ అయితే జరుగుతుంది. 15వ తారీఖు నాడు మనకి రైతు బంధుపై అయితే నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం అయితే ఈరోజు అయితే మనకి దీనిపైన ప్రతిపాదన అయితే ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. 5 ఎకరాల లోపు వేయాలి ఒక పర్సన్కి. అట్లా ఒక రేషన్ కార్డుకి 10 ఎకరాల వరకు పెట్టాలి అన్న లిమిటేషన్కి అయితే తీసుకురాబోతున్నారు. సో దీనిపై అయితే చర్చలు అయితే నడుస్తున్నాయి. సో ఇది మొత్తానికి దీనిపైన మీకున్న కామెంట్ని కూడా చెప్పండి. ఇట్లా 5 ఎకరాల పెట్టాలా, 10 ఎకరాల పెట్టాలా, అన్లిమిటెడ్ ల్యాండ్కి వేయాలా, ఏది ఉంటే అది మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.